ఆతిథ్యం శ్రద్ధగా ఇచ్చుచుండుడి. మిమ్మును హింసించు వారి కొరకు మిమ్మును హింసించు వారిని దీవించుడి. దీవించుడు గాని శపింపవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చువారితో ఏడువుడి. ఒకనితోనొకడు మనస్సు కలిపి కలిసి ఉండుడి. హెచ్చువాటి యందు మనస్సుంచక తగ్గువాటి యందు ఆసక్తులయ్యుండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకునవద్దు. కీడుకు ప్రతి కీడు ఎవరికీ చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చినే ఆలోచన కలిగి ఉండుడి. పదమూడవ వచనం. పరిశుద్ధుల అవసరాలలో పాలు పొందుచు. పరిశుద్ధులంటే సంఘములోని క్రైస్తవులు, పాపము చేయని వారు కాదు. పరిశుద్ధులు పాపము చేయని వారు పరిశుద్ధులు అనుకోకండి. యేసు రక్తము చేత కడుగబడిన వారు పరిశుద్ధులు. నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలేవు, నేను పరిశుద్ధ స్త్రీని పరిశుద్ధ పురుషుడు అని నువ్వు చెప్పే అవసరత లేదు. అందుకు ఎవరో నమ్మాలి కానీ బైబిల్ తెలిసిన వాళ్ళు నమ్మరు. నేను చాలా పరిశుద్ధురాలిని, పరిశుద్ధుడిని, నేను మహాపతివ్రతుడను అని మనం చెప్పుకోవటానికి ఏమీ లేదు. కేవలము నమ్మినందుకు యేసు రక్తము మనల్ని పరిశుద్ధులుగా తీర్చింది. అంటే సంఘములో ఉన్నవారిని గురించి ఇప్పుడు రోమా సంఘం మీకు తెలుసు కదా, 1వ అధ్యాయం. రోమా సంఘం రోమపత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, అడ్రస్ ఏం చేస్తున్నాడు, అడ్రస్ చెప్తున్నాడు. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడుటకును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడనైన పౌలనే నేను రోమాలో ఉన్న దేవుని ప్రియులు అనగా పరిశుద్ధులుగా ఉండుటకు సంఘములో పిలువబడిన వారు. సంఘానికి వస్తే నువ్వు పరిశుద్ధుడు, అంతేగాని నేను పాపం చెయ్యని మహాపరిశుద్ధుడిని మాత్రం ఎవరు చెప్పుకోవడానికి లేదు. జాగ్రత్తగా వినండి. మరి రోమాలో ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళు? రోమాలో ఉన్నవాళ్ళు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. మరి ఆ 1వ అధ్యాయంలో 28 అనుకుంటాం, చూడండి, 24 రోమాపత్రిక 1వ అధ్యాయం 28. మరియు రోమాలో ఉన్న పరిశుద్ధులు అనబడిన వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయారు. దేవునికి చోటియ్యనొల్లకపోయిన వారు కూడా సంఘాలలో ఉంటారు. అర్థమైందా? దేవునికి చోటిచ్చావని నమ్మిస్తారు, నటిస్తారు. దేవునికి చోటిచ్చావని నటిస్తారు, ఒప్పిస్తారు మేము పరిశుద్ధులమే అని. అలాంటి వాళ్ళు ఎవ్వరూ సంఘంలో ఉండరు. మనందరం పాపులం. యేసు రక్తము చేతకపడ్డం. మహానుభావుడు కన్న తండ్రి యేసుక్రీస్తు ద్వారా మన పాపాలన్నీ కడిగి పవిత్రులుగా చేస్తున్నాడు. దేవుని వాక్యాన్ని వింటున్నామంటే వాక్యం మనల్ని ఎప్పుడు కడుగుతూనే ఉంటుంది. వాక్యము చేత దేవుని వాక్యము చేత ఉదక స్నానం చేస్తూ అంటాడు. చక్కటి మంచి నీళ్లలో నువ్వు స్నానం చేయాలి అంటే
పవిత్రుడైన క్రీస్తు రక్తము ద్వారా మనము కడగబడిన వారము. రోమాలో ఉన్నవాళ్ళు ఎలాంటోళ్ళు? మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనుల్లకపోయిరు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు అప్పచెప్పేసాడంటే ఇక పనికిరారనమాట వాళ్ళు. చాలామంది ఉంటారు 3 సార్లు కాకపోతే 4 సార్లు క్షమాపణ కోరు లోపలికి వచ్చినా 5వసారి మళ్ళీ అదే పని. గమనించారా? మేము తప్పు చేసామని 4 సార్లు 10 సార్లు ఒప్పుకుంటారు. మళ్ళా కూర్చొని మళ్ళా పనికిరాని పనులు, పనికిరాని మాటలు. ఇంకా కిందకి వెళ్తే ఎలాంటి ఉన్నారు? దుర్నీతి చేత, అలాంటి వాళ్ళు దుష్టత్వము చేత, లోభము చేత, ఈర్ష్య చేత నిండుకొని మత్సరం, నరహత్య. చూడండి ఎలాంటి వాళ్ళు ఉన్నారు సంఘంలో. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారిళ్ళు. జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు ఎవరట? నరహంతకులుగా ఉన్నారట రోమ సంఘంలో. మళ్ళీ వాళ్ళే పరిశుద్ధులు. సంఘంలో ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులే. పాపాల జాబితా చెప్పాలంటే దేవుడు చెప్పాలి, కానీ నేను చెప్తే బాగోదు. మన పాపాల జాబితా, మన పాపాల చిట్టా చెప్పాలంటే అంటే క్రైస్తవులుగా సంఘములో ఉంటూ చేయరాని దుష్టకార్యాలు చేస్తున్నావా మనం? అవునండి. మన ఇంటి దగ్గర చేయొచ్చు, ఇరుగు పొరుగు వారితో చేయొచ్చు. ఏమండి? బయటికి మాత్రం చాలా గొప్పోళ్ళు. ప్రారంభంలో ఏమన్నాడండి? రోమాపత్రిక ప్రారంభంలో, మొదటి అధ్యాయం ప్రారంభంలో, రోమాలో ఉన్న దేవుని ప్రియులు అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు, కానీ పరిశుద్ధులుగా ఉండటం లేదు. చాలామంది చేయరాని కార్యాలు చేస్తారండి. మళ్ళీ బయటికి ఎంత గొప్పగా కనబడతారో తెలియదు. ఆ వినయం, ఆ విధేయత, ఆ సంస్కారం, ఆ ఓవర్ యాక్టింగ్, ఆ ఫేస్ కట్టింగు. ఏమండి ఆయన ముఖం చూస్తే చాలా అమాయకంగా మంచివాడండి అంటారు. ఏమండి ఆవిడ ముఖం చూస్తే దించిందలు ఎత్తదండి, కానీ ఎత్తింతలు దించదని వీళ్ళకి తెలియదు. మన దగ్గరే ఆ ఓవర్ యాక్టింగ్ అంతా. మగవాళ్ళు కానివ్వండి, ఆడవాళ్ళు కానివ్వండి, ఇది బైబిల్ చెప్పిన వాస్తవం. మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే మీ ఇష్టం. నేనేం చేయలేను, నా ధర్మం కనుక నేను చెప్తున్నాను. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారైన వీళ్ళంతా అవును. మరి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారి జాతకాల్లో ఏముంది? నరహంతకులును, మత్సరము, కలహము, కపటము, విరోధం అనే భావాలతో నిండిన వారై, కొండెలు చెప్పేవారు, అనవసరంగా ఎదుటివారి మీద నిందలు వేసేవారు. జాగ్రత్తగా వినండి. ఎదుటి వాళ్ళ మీద నిందలు. వీళ్ళేదో పరిశుద్ధులు అనిపించుకోవాలని. మీకు అర్థమవుతుందా? అంటే ఎదుటి వాళ్ళ మీద నిందలేసిస్తే నిన్ను పరిశుద్ధులు అనుకుంటారా? నువ్వు పరిశుద్ధుడు అవుతావా? నువ్వు పరిశుద్ధురాలు అవుతావా? ఎందుకు వాళ్ళ మీద నిందలేస్తున్నావు? నువ్వు వాళ్ళ మీద నిందలు వేసావంటేనే నువ్వు నిందలు భరించాలి. నువ్వే ఇలాంటివన్నీ చేస్తున్నావు. కొంతమంది కొన్ని సక్సెస్లు సాధించడానికి మరి రూపాన్ని మార్చుకుంటారు. వాళ్ళ రూపాలని మార్చుకుంటారు. అంటే వినయము, విధేయత, సంస్కారము, సంప్రదాయము,
అతి వినయం దూర్త లక్షణం. కనుక దేవుడు కూడా నరుని పైవేషం చూడడు. మీరు కూడా అంతే. మొక్కలు చూసి మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని చెప్పకండి. అసలు మీరు ఏమీ చెప్పకండి, సైలెంట్గా ఉండండి. వీలైనంత వరకు మంచివాళ్ళనే చెప్పండి. నువ్వు ఇలాగా మంచివాడో మంచిదానో కాదు. ఎదుటోళ్ళైనప్పుడు మంచోళ్ళను నేను మంచిదాన్ని అని చెప్పానుకో, వాళ్ళు మంచోళ్ళు అని చెప్తే ఆహా చాలా బాగా చెప్తున్నదండి ఆవిడ, బాగా చెప్తున్నాడండి ఆయన అనుకుంటారు. ఏమన్నాడు ఆయన? అట్టివారు దుర్నీతి, దుష్టత్వము, లోభము, ఈర్ష్య చేత నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును విరోధ భావాలతో నిండుకొని కొండెగాండ్రు, అపవాదులు వేసేవాళ్ళు, దేవుడినే ద్వేషించేవాళ్ళు. దేవుడినే బైబిల్లో ఎన్నో ఉంటాయండి, అవన్నీ మనం చేయగలం ఏంటండి. ఇప్పుడు ఎంత వాక్యం నువ్వు బయటికి వెళ్ళి యథావిధిగా నీ పాపాలను కొనసాగిస్తున్నావు అనుకో, అప్పుడు నువ్వు ఎవరిని ద్వేషించినట్టు? ప్రపంచంలో నా పిల్లలందరూ వింటున్నారు కదా మెసేజ్. ప్రపంచం అంతా నా పిల్లలు వింటున్నారు ఈ మెసేజ్ని. మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దేవునికి లెక్క చెప్పవలసిన పరిస్థితి మనకుంది. నెక్స్ట్ తర్వాత చెడ్డవాటిని కల్పించువారు. నాకు తెలుసు, నాకేం జరిగిందో నాకు తెలుసు, ఏం జరుగుతుందో నాకు తెలుసు. నీ మొహం తెలుసు. ఏం తెలుసు? నువ్వు ఊహించడం నీకు తెలుసా? ఇలాంటి మాటలు ఆడేవాళ్ళు కూడా ఉంటారు మనలో. జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళని. వాళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు. వాళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు. ఏమండి, ఇన్ని క్యారెక్టర్లో ఏ క్యారెక్టర్లు కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఏదో ఒకటి కలిగి ఉంటామండి, లేదా 2-3 వరకు ఉంటాం మనం, పర్వాలేదు. మరీ నరహత్యలు అవి మనం కత్తులు పట్టుకొని చంపంగానే వాళ్ళని, ఇదిగో ఇలాంటివన్నీ మన దగ్గర ఉంటాయి. చిల్లర ఒకళ్ళ ఎదుట వాళ్ళని మాటలతో హింసించడం, అపవాదులతో హింసించడం, అహంకారులు, గర్వం, నేను చాలా గొప్పవాడిని, నేను చాలా గొప్పదాన్ని. బింకములాడువారు. నేను రాను, మీరు ఎన్ని చెప్పండి, నేను విన్నాం. మీరు ఎన్ని చెప్పండి, నేను విన్నండి. చూసారా ఎంత కఠినంగా మాట్లాడతారో? ఏదో దయ చూపించండి ఒక్కసారి కన్నా. వాడు మాటే నెగ్గాలి. వాళ్ళు తల్లిదండ్రులకు అవిధేయులు. ఎలాగ తల్లిదండ్రులు లేరు కనుక మిగతా వాళ్ళు అంతా మంచోళ్ళు అయిపోయారు. తల్లిదండ్రులు లేని వాళ్ళు, వివేకము లేనివారు, పావురముల వలె పావురముల వలె నిష్కపటులను, పాముల వలె వివేకం కలిగి. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీరు ఎప్పుడు సెన్సిటివ్గా ఉండాలి, ఆలోచనలో ఉండాలి. మాట తప్పడం, ఇస్తానని చెప్పి ఇవ్వకపోవటం, వస్తానని చెప్పి రాకపోవటం, చూస్తానని చెప్పి చూడకపోవటం, ఇలా చాలామంది అండి ఎక్కువ ఇట్లో ఫెయిల్ అవుతుంటారండి. ఏమండి, ఎవరేమనుకున్నా నేను చేసి తీరుతానండి అని బేరాల పలికిన ఎందరో నాకు తెలుసండి. వాళ్ళందరూ కూడా కేవలం నటించడానికి ఆ మాటలు మన దగ్గర అంటారు. కానీ ఏమంటే అప్పు తీసుకున్నప్పుడు ఏమంటారండి? రోజు చెప్పేస్తారు, నెల చెప్పేస్తారు, ఏ రోజో వారం చెప్తారు. మీకెందుకండి, నాకు ఇవ్వండి, నేను పలానా తారీఖు, మీరు రాసుకోండి పర్వాలేదు. పువ్వుల్లో పెట్టిస్తాడట, ఒక పువ్వు ఇవ్వడం.
మనం ఇచ్చిన అప్పట పువ్వుల్లో పెట్టేస్తాడట. నిజమా? ఏమండి, డబ్బులు వాళ్ళ చేతిలో పడినంత వరకు పువ్వుల్లోనే పెడతాడు, అశుద్ధంలోనే పెడతాడు. దుర్మార్గులండి. మాటలు చూడండి. మనిషి నాకు అందుకేనండి మనుషులు నమ్మనండి, ఎవరిని, ఆడవాళ్ళని కానీ మగాళ్ళని కానీ నమ్మనండి. అంతా మోసం. పువ్వులో పెడతానని చెప్పి 3 ఏళ్ళు అయిపోయిన వాళ్ళు, 4 ఏళ్ళు అయిపోయిన వాళ్ళు, 5 ఏళ్ళు అయిపోయిన వాళ్ళు చూపు కనబడకుండా పోయారండి. అన్నమాట ప్రకారంగా ఎవరు ఇవ్వరండి. కానీ నీ దగ్గర తీసుకునేటప్పుడు పువ్వుల్లో పెట్టేస్తాడు, నమ్మకంగా ఇచ్చేస్తాడు. నేను మాట తప్పేవాడిని కాదండి. నేను అందరిలాంటి వాడినా? ముందు 100 తీసుకొని 100 మాత్రం కరెక్ట్గా ఇచ్చేస్తాడు, తర్వాత 500 తీసుకొని మరి కనబడ్డావు. తర్వాత అనురాగరహితులు అంటే నువ్వంటే నాకు చాలా చాలా ఏట్రా చాలా, నువ్వంటే నాకు చాలా ప్రేమ. నిజమే? ఇలాంటి మాట్లాడేవాళ్ళని అస్సలు నేను నమ్మనండి. వద్దురా బాబు, అంత లోతుకి వెళ్ళిపోకు, పైనే చాలు నాకు, నువ్వు పైనే చూడు ప్రేమ, అంతే. నాకు గౌరవిస్తే చాలరా నువ్వు. అనురాగ రహితులును. అనురాగమా బోడే? మనం క్రైస్తవులు, మనమంతా అనురాగస్తులమై ఉండాలి. మన సోదరీమణులను, మన సోదరుల్ని హృదయపూర్వకంగా ప్రేమించాలి. వాళ్ళు అనురాగహితులు. అనురాగరహితులు అంటే వాళ్ళు అనురాగం లేనివాళ్ళు అని అర్థం బైబిల్లో. దయలేనివారు. నిర్దయులు అంటే నిల్ అని అర్థం. నిర్దయులు, దయలేనివారు. దయ ఉండదా? ఇగో దేవుడు దేవుడే, డబ్బులు ఇచ్చి అంటాడు. దేవుడు దేవుడేనంట, ఒప్పుకుంటాడు. డబ్బులేనంటే డబ్బులు వేరే, నా డబ్బులు నాకు ఇచ్చేస్తావా చేస్తావా అంటాడు. చాలామంది అండి పీకల మీద కూర్చుంటారు. చాలామందిని చూశాను పీకల మీద కూర్చోటం. నిర్దయులు, దయలేని వారు. ఇట్టి కార్యములను, ఇలాంటి దుష్టగుణాలన్నీ కలిగిన పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన రోమీలండి వీళ్ళందరూ. అసలు పాయింట్కి వెళ్ళిపోయాం. వీళ్ళని ఎలా పిలిచాడు? దేవునికి ప్రియులను. 1వ అధ్యాయంలో అండి ప్రారంభం ఇది, ముగింపు వెళ్ళేసరికి టోటల్ అంతా కరప్టెడ్ అని తెలిసిపోయింది మనకి. 1వ అధ్యాయంలో ప్రారంభానికి వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు మాట్లాడుతూ, 1వ అధ్యాయం కిందకి వెళ్ళేసరికి ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగిన వారు అని దేవుని న్యాయ విధిని బాగా తెలుసు. వాళ్ళకి పోతారని సంగతి తెలుసు. వాటిని తెలుసుకొని వాటినే చేస్తున్నారు. ఇది మాత్రమే కాక ఇలాంటి తప్పుడు పనులు చేసేవారు అందరితో ఈ దొంగలు కలిసిపోతున్నారు. మీరు ఎవరైనా అలా ఉన్నారా? ఉంటే పోతారు, నేనేం చేయలేను కదా. మీరు పోరని కానీ పోతారని కానీ నేను ఆలోచించగలను. నేను ఉంటానని కానీ పోతానని కానీ నాకు తెలుసు. దేవుని పిల్లలారా, దేవుడు కోరుకున్న మనిషి ఎలా ఉండాలో పౌలు మాత్రం ప్రారంభం బాగానే ఎత్తుకున్నాడు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. పోన్లండి, ఉండడానికి. కనుక మీరు పరిశుద్ధులుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారా? తప్పు చేసే వాళ్ళతో మీరు సంతోషంగా సమ్మతిస్తున్నారా? చివరికి వెళ్ళేసరికి తప్పు చేసేవారితో మీరు కూడా మీరు చేయనవసరం లేదు. నువ్వు ఓకే చెప్తే నువ్వు తప్పు చేసినట్టే. నువ్వు ఓకే చెప్పావు అనుకో,
సంతోషంతోనే ఒప్పుకున్నావు. లేకపోతే ఏం చెప్పకుండా తలదించుకొని వెళ్ళిపోయావు అనుకో, నువ్వు నెంబర్ 1 కపటపు దొంగవి. ఏంటి, మళ్ళా ఆవిడికి వద్దని చెప్తే, లేకపోతే ఆయనకి వద్దని చెప్తే ఎక్కడ కోప్పడిపోయి నాతో విరోధం అయిపోతాడని వీళ్ళెవరో తెలుసా, గోడ మీద పిల్లులు అంటోళ్ళు. అటుగెంతేస్తే వాళ్ళు ఊరుకోరు, ఇటుగెంతేస్తే వీళ్ళు ఊరుకోరు. కనుక అటు ఇటు గెంతగా గోడ మధ్యనే ఉండిపోతారు. గోడ మీద అలాంటి కపటవర్తనలు ఉంటారు. క్రైస్తవులు అనేవారు ఉన్నతమైన ఆశయాలతో ఉన్నతంగా ఉండాలని అపోస్తలుడు పౌలు ఈ పత్రికలో పరిశుద్ధుల 13వ వచనం పాఠ్యభాగం 12వ అధ్యాయం 13వ వచనం, పరిశుద్ధుల అవసరాలలో పాలు పొందుచు ఆతిథ్యము శ్రద్ధగా ఇచ్చుచుండుడి. పరిశుద్ధుల అవసరాలలో, ఆ పరిశుద్ధులని అన్నాడంటే వాళ్ళు పాపులైనా దుర్మార్గులైనా కిరాతకులైనా వాళ్ళకు నువ్వు చేయవలసిన మేలు చేయి, పర్వాలేదు. నేను అలాంటి వాళ్ళకు కూడా మేలు చేశానండి. వాళ్ళు చాలా చెడ్డవారని నాకు తెలుసు, అయినా నేను మేలు చేయటం మాత్రం మానను.